లేరనుకుంటున్నారా? దళిత బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల బరితెగింపు, హైకోర్టు నిప్పులు. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితుల కొమ్ము కాస్తారు. టీడీపీ నేతలను కాపాడింది కాకీల నిర్వాహకంపై ఆగ్రహం అంటూ ఓ దళిత బాలికను లైంగికంగా వేధించిన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై హైకోర్టు నిప్పులు జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్కు చెందిన చెన్ను చంటి ఆయన కుమారుడు తనను లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ 13 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం దర్యాప్తు చేసిన నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వారి కొమ్ము కాయడం సిగ్గుపడాల్సిన విషయమని స్పష్టం చేసింది. మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేరనుకుంటున్నారా అంటూ పోలీసులపై మండిపడింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాలిక ఏడాది ఫిబ్రవరి 18 చేసిన ఫిర్యాదు మేరకు చంటి ఆయన కుమారుడిపై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు పలు ఇతర చట్టాల కింద కేసు పెట్టారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలంటే భీమవరం 2 టౌన్ డీఎస్పీ సిఐ కాళీచరణ్ ఎస్ఐ కలిసి తమను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న అందువల్ల వ్యవహారంలో జోక్యం చేసుకొని కోరుతూ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ దర్యాప్తును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్నట్టు న్యాయమూర్తి తదుపరి విచారణ డీఎస్పీ రఘువీర్ విష్ణుని స్వయంగా హాజరు కావాలని గతంలో ఆదేశించారు. తాజాగా శుక్రవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా డీఎస్పీ రఘువీర్ విష్ణు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలిక ఇచ్చిన ఫిర్యాదును ఆయన చేత న్యాయమూర్తి చదివించారు. కొంత భాగం చదివిన తర్వాత ఇక చదవద్దని, తదుపరి అందులో బాధితురాలైన బాలిక పట్ల నిందితులు ఎంత దుర్మార్గంగా వివరించారో స్పష్టంగా ఉందని, అవన్నీ సభ్య సమాజం తలవంచుకునేలా ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారం వెనకాల రాజకీయ ప్రమేయం ఉందంటూ ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పడానికి న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసుల చర్యలను సమర్థించుకునే ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినప్పుడు సక్రమంగా దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు జరిగే పోలీసుల పని. మిగిలిన విషయాలను కోర్టు చూసుకుంటుంది. ఫిర్యాదు వెనక రాజకీయాలు ఉన్నాయా లేదా అన్న విషయాలను కోర్టు పరిశీలిస్తుంది. అది పోలీసుల పరిధిలోని విషయాలు కావు. అయినా బాలిక ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలను మీరు ఎలా చెప్తారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక చాలా స్పష్టంగా తన ఫిర్యాదులో చెప్పింది. ఇందుకు సంబంధించిన 164 స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి ఎలా చెప్తారు? మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఫిబ్రవరిలో ఘటన జరిగితే ఇప్పటి వరకు నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసులు ఈ కేసు దర్యాప్తును కావాలని దవ్వు పట్టిస్తున్నారు, సాగదీస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుండా ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోయింది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటే బాధితురాలు తల్లిని బెదిరిస్తారా? మీరు దర్యాప్తును సక్రమంగా నిష్పాక్షికంగా నిర్వహించడం లేదు కాబట్టే న్యాయం కోసం బాలిక తల్లి కోర్టుకు రావాల్సి వచ్చింది. మీరు సక్రమంగా చేస్తే ఆమె ఎందుకు కోర్టుకు వస్తారు? మీ డ్యూటీ మీరే చేయండి, మీరు చేయండి చాలు, మిగిలిన కోర్టులు చూసుకుంటాను స్పష్టం చేస్తే డీఎస్పీ ఎవరైనా సంతృప్తికరంగా లేదని ఆయన నిందితులను సమర్థించేలా మాట్లాడుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.